రిజర్వేషన్ల ప్రక్రియలో బీఆర్ఎస్ బీజేపీ అడ్డుపడితే సహించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏవభై ఆర్డినెన్స్ చెల్లదని, న్యాయపరమైన సమస్యలు ఉంటాయని వివక్ష నేతలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇక దీనిపై అనుమానాలను సరికాదని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళు బీసీలకు న్యాయం చేయరని, తాము చేస్తే ఒప్పుకోరని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క ఆకాంక్షను పూర్తి చేయండి, మా రాష్ట్ర బలహీన వర్గాల ఆకాంక్షను పూర్తి చేయమని అడిగినాం. ఢిల్లీకి రారు, మాకు అవకాశం ఇయ్యరు, మీరు మమ్మల్ని రెస్పాండ్ గారు, మళ్ళీ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తారు. ఏం చేయమంటారు చెప్పండి. దానికి తోడు టీఆర్ఎస్ పార్టీలో అదే కనీసం ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది నేను పేర్లు తీసుకోదలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మా బలహీన వర్గాల బిడ్డలే. వాళ్ళని అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, శాసనసభపక్ష నాయకుడు ఎక్కడ కూడా బీసీ ఎస్సీలు అర్హత లేరా? వాళ్ళకే అయ్యే చేత కాదు. కానీ ఆ పార్టీలో న్యాయం చేయలేక, న్యాయం అడగలేక, న్యాయం అడిగేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం బలహీన వర్గాల కొరకు ఇంత ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ప్రజాస్వామికంగా న్యాయపరంగా ముందుకు పోతుంటే